ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పార్థసారథి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. నూజివీడు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, సీనియర్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. వర్గాలను పెంచి పోషించారని, నియోజకవర్గ అభివృద్ధికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బలహీన వర్గాలు, దళితుల సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించడం కోసం కృషి చేస్తాను. రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో పోరాడైనా సరే పనిచేస్తానన్నారు. నియోజకవర్గానికి ప్రాణదాత అయిన చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేయించడానికి కృషి చేస్తానన్నారు. రహదారుల దుస్థితి నుంచి బయటపడేసే విధంగా నిధులు తీసుకొస్తారన్నారు. నూజివీడులో టౌన్ రోడ్లు విస్తరించడానికి చాలా అడ్డంకులు, సమస్యలు ఉన్నాయని, ప్రయత్నం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ తగ్గించడం కోసం బైపాస్ నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని, దానికోసం అత్యంత ప్రాధాన్యతను ఇస్తానని అన్నారు. నూజివీడు అంటేనే ఎడ్యుకేషన్ అని, పీజీ సెంటర్ని యూనివర్సిటీగా మార్చడం కోసం కృషి చేస్తానన్నారు. ఎంఆర్ అప్పారావు అంటే నూజివీడుకి ఒక ఐకానిక్ ఫిగర్ అని, దాన ధర్మాలు జరిగాయంటే, పేదవాళ్లకి, జమీందారుల నుంచి మేలు జరిగిందంటే అప్పారావు ద్వారానే జరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. వారి పేరు మీద ఒక సెంటర్ను ఏర్పాటు చేసి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని అన్నారు. టిట్కో ఇళ్ల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమన్నారు. రూపాయికే, 2 రూపాయలకే ఇల్లు ఇస్తాము అని ప్రభుత్వం ఏదో చెప్పింది, కానీ వాటిని లబ్ధిదారులకు అందజేసి లబ్ధి చేకూర్చకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మనం విశ్లేషించాలని, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70% పూర్తయిన టిట్కో ఇళ్లను అలా వదిలేయడం బాధాకరమన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టడం సరికాదన్నారు. ఇదే సమస్య ఉయ్యూరులో కూడా వస్తే నా సొంత నిధులతో పనులు మొదలు పెట్టానని చెప్పారు. ఇక్కడ కూడా అలాగే చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అందరితో గృహప్రవేశం చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. టిట్కో లబ్ధిదారుల పరిస్థితి అత్యంత బాధాకరం. ఎందుకంటే సరే ఏదో ఈ ప్రభుత్వం ఏదో చెప్పింది, మేము రూపాయికి ఇల్లు ఇస్తాం, లేదా 2 రూపాయలకి ఇల్లు ఇస్తామని చెప్పేసి చాలా చెప్పింది, కానీ వాటిల్ని లబ్ధిదారులకు అందజేసి వాళ్ళకి లబ్ధి చేసే కార్యక్రమం మాత్రం చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ఈ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మనం కనుక ఒకసారి విశ్లేషించినట్లయితే అంతా బాధాకరం. కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో టిట్కో హౌజెస్ నిర్మాణానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కష్టపడింది, ఆమె ఖర్చు పెట్టింది. దాదాపు 70-75% పనులు, లేకపోతే 70 లేదా 65 పూర్తి చేసింది. పూర్తి చేస్తామంటే కొన్ని వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టింది ప్రజాధనాన్ని. దాన్ని పూర్తి చేసి ఈ వేలాది మందికి ఇల్లు ఇచ్చినట్లయితే వాళ్ళు సౌకర్యంగా జీవన ప్రమాణాలు మెరుగుపడాయి. అది పట్టించుకోకుండా మరి చేసిన ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వానికి ఆర్థిక అప్పులు ఉన్న విషయం తెలిసిందే. ఇటువంటి అన్నీ కూడా ప్రజలకు ఇస్తే మేలు జరిగిద్దని ఆలోచన చేయకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో లేదా తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఉద్దేశంతో దాన్ని పూర్తిగా